రెస్టారెంట్‌ని మించిన పాలక్ పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నిజంగా చెప్తున్నా. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. కేవలం ఒకే ఒక్క నిమిషంలో వీడియో చూసేయండి ప్లీజ్. ముందుగా అయితే 4, 5 కట్టలు మంచి ఫ్రెష్ పాలకూర తీసుకొని కడిగి శుభ్రంగా తోకలన్నీ కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని అందులో అర గ్లాసుడు నీళ్ళు పోసేసుకొని దాంతో పాటు కొంచెం పచ్చిమిర్చి స్పైసీ ఎంత తినాలనుకుంటే అంత స్పైసీగా పచ్చిమిర్చి, కరివేపాకు హెల్త్‌కి మంచిది అందులో వేశాను. కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని అది ఉడికించుకున్నాం. పక్కన చూసారు కదా పన్నీర్ కూడా ఉడికించుకున్నాం. ఆ పన్నీర్ ఉడికించిన దాంట్లో అంటే ఆయిల్‌తోని కొంచెం వేయించుకున్నాం. అందులోనే కొంచెం గరం మసాలా, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అన్ని కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసేసుకొని వేయించుకొని అందులో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఇవి బాగా మసాలా పట్టిన తర్వాత అది ఇందులో చల్లార్చి గ్రైండర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ కూడా వేసేసుకుంటే కమ్మని రుచి గల పాలక్ పన్నీర్ రెడీ.